సో ఈరోజు రీడింగ్ మీ ఎనర్జీస్తో స్టార్ట్ చేస్తే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు ఎందుకో ఆ, మీ లైఫ్లో ఇంకా హోప్ అనేది లేదు ఈ రిలేషన్షిప్కి సంబంధించి కంప్లీట్గా ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ ప్యాచప్ అవ్వలేము ఇలా ఆలోచిస్తున్నారు మీరు. బట్ డోంట్ వరీ కలెక్టివ్, ఇది ఒక జస్ట్ టెంపరీ. ఎందుకు టెంపరీ అంటున్నానంటే ఈ పర్సనల్ లైఫ్లో ఇంకేదో సమ్ ట్రామా నడుస్తుంది ఫ్రమ్ పాస్ట్ కనెక్షన్స్. ఓకే, సో ఈ పర్సన్ చేస్తున్నది ఏంటి అని అంటే అవన్నీ సాల్వ్ చేసుకోవడంలో ఈ పర్సన్ బిజీగా ఉన్నారు. మీకు మెసేజ్ చేయటం లేదు అని అంటే మీరు మెసేజ్ చేయడం లేదు. ఓకే, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు అనుకునేది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి. ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. బట్ ఇంత సాడ్నెస్లో ఉన్నా మీరు గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి. మీ పేజ్ ఓపెన్ చేసి చూస్తున్నారు సోషల్స్లో, అండ్ మిమ్మల్ని స్పైయింగ్ జరుగుతుంది, స్పైయింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. పిక్చర్స్ చూస్తున్నారు అండ్ మీతో ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇదంతా జరుగుతుంది, కానీ మీకు కంప్లీట్గా కమిట్ అవ్వలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. అంటే ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసింది ఏది కూడా ఈ పర్సన్ లైఫ్లో జరగలేదు ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్. తనకు కావాలనుకున్నది ఏది తనకు దొరకలేదు. ఇప్పుడు ఈ రిలేషన్షిప్, తన పాస్ట్ రిలేషన్షిప్ కూడా అలానే ఉంది. తను ఏదైతే అనుకున్నారో అదేమీ జరగలేదు, బట్ దానికి కంప్లీట్ ఆపోజిట్ జరిగింది ఈ పర్సన్ లైఫ్లో. సో నౌ దే ఆర్ ఇన్ డీప్ సాడ్నెస్. బట్ అందరికీ హ్యాపీగా ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తూ ఉంటారు, కానీ దే ఆర్ ఇన్ డీప్ రిగ్రెట్ అండ్ సాడ్నెస్. అయితే రిగ్రెట్ దేనికి అంటే ఈ పర్సన్ రాంగ్ చాయిస్ చేసుకున్నారు. మేబీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ట్రై చేశారు ఈ పర్సన్ ఇన్ ద పాస్ట్. నాట్ ఓన్లీ వన్, డిఫరెంట్ సో మెనీ. సో అలా కొన్ని రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు ఈ పర్సన్ అవన్నీ క్యాజువల్గా తీసుకున్నారు. బట్ సేమ్ వే మీతో కనెక్ట్ అయ్యారు ఒక క్యాజువల్ కనెక్షన్లా, కానీ అది మిమ్మల్ని ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో ఈ పర్సన్ అక్కడే స్టక్ అయిపోయారు. ఇంకా మీ తర్వాత ఇంక ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరు లేరు. బట్ పాస్ట్ కనెక్షన్స్ ఈ పర్సన్ ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి. ఓకే, మీ లైఫ్లో కూడా అంతే. మీరు మీ లైఫ్లో ఈ పర్సనే ఫస్ట్ అండ్ లాస్ట్ లైఫ్ పార్ట్నర్ అనమాట. ఇంకా వేరే చాయిసెస్, ఆప్షన్స్ అలాంటివి ఏమి లేవు మీ లైఫ్లో. ఓకే, మీ పర్సన్ ఈ పర్సన్ దగ్గరే స్టక్ అయిపోయారు. మీరు ఈ పర్సన్కి మాత్రమే మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి, ఈ పర్సన్కి మాత్రమే. కానీ మీ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయంటే ఆప్షన్స్ అంటూ లేవు. ఉన్నా కూడా మీరు వాటిని ఎక్స్ప్లోర్ చేయలేదు ఎప్పుడు. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఈ పర్సన్కి మీది ఒక సోల్ కాంట్రాక్ట్ అని అర్థమవుతుంది. అండ్ విదిన్ 4 days ఈ పర్సన్ ఒక అవేకనింగ్, స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్లో. అంటే ఎవరో ఫోర్స్ చేస్తారు ఈ పర్సన్ని. ఏమని అంటే ఈ పర్సన్ అసలు మిమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు మధ్యలో. ఈ పర్సన్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ మీ ఇద్దరికి మధ్య కనెక్షన్ ఉంది. ఇది సోల్ కాంట్రాక్ట్. ఈ పర్సన్కి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అదంతా. సో మధ్యలో మిమ్మల్ని బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది. సో విదిన్ 4 days ఈ పర్సన్ మీకు సడన్లీ మెసేజ్ చేసి ఆర్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేద్దామని మీరు మీ పేజ్ ఓపెన్ చేస్తే, మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేద్దామని మీరు మీ పేజ్ ఓపెన్ చేసేసరికి దాంట్లో అది ఎలా అనిపిస్తుంది అంటే సడన్గా ఈ పర్సన్కి చూడగానే మీరు వాకవే చేసేసారేమో. అంటే మీ పర్సన్ మళ్ళీ వదిలేసి మూవ్ ఆన్ అయిపోయారేమో మీరు అనిపించేటట్టు ఉంటుంది. ఆ పేజ్ ఎలా ఉంటుందంటే మీరిద్దరూ పంపించుకున్న మెసేజెస్ అన్నీ కూడా మీరు డిలీట్ చేసేస్తారు అండ్ మీ డీపీ తీసేస్తారు. అది ఈ పర్సన్కి ఎలా కనిపిస్తుంది అంటే మీరు బ్లాక్ చేశారేమో ఈ పర్సన్ అనిపిస్తుంది. సో సడన్లీ ఈ పర్సన్కి చాలా ఫియర్ అనేది ఉంటుంది కదా. అంటే మీరు మళ్ళీ వాకవే చేశారేమో, ఇది సెకండ్ ఛాన్స్ ఇచ్చారు మీ పర్సన్కి, కానీ మీ పర్సన్ అది సరిగా తీసుకోలేదు. అది కూడా సాడ్నెస్లోనే ఉండిపోయారు ఆ టైంలో కూడా. సో మీరు వాకవే చేసి ఉండొచ్చు అని ఈ పర్సన్ వెంటనే మీకు మెసేజ్ చేయబోతున్నారు. ఎక్కడైతే మీరు కాంటాక్ట్లో ఉంటారో అదే యాప్లో
అండ్ ఈ పర్సన్ మీకు ఇప్పుడే ఓపెన్ అప్ అవ్వకపోతే, ఇప్పుడు కూడా ఓపెన్ అప్ అవ్వకపోతే, ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే ఈ రిలేషన్షిప్ నిజంగా ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుందని అర్థమవుతుంది ఈ పర్సన్కి. సో నౌ దే విల్ మెసేజ్ యూ ఆర్ కాల్ యూ, దే వాంట్ టు హియర్ యువర్ వాయిస్, దే ఆర్ లుకింగ్ ఎట్ యువర్ పిక్చర్స్. ఈ పర్సన్ మీ పిక్చర్స్ అన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకొని దగ్గర పెట్టుకున్నారు. ఓకే, సో పిక్చర్స్ చూస్తూ ఉంటారు. మీ పర్సన్ చూసిన ప్రతిసారి ఈ పర్సన్కి గిల్ట్ ఫీలింగ్ అనేది వస్తుంది. అసలు మీతో ఎందుకు అలా బిహేవ్ చేశారు, అండ్ మీలాంటి పర్సన్ పక్కన ఈ పర్సన్ ఇప్పుడు ఎందుకు లేరు, ఇప్పుడు ఎందుకు మీ దగ్గర మీ పక్కన యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఉండలేకపోతున్నారు. ఎందుకు ఉండలేకపోతున్నారంటే ఈ కనెక్షన్ని సాబిటైజ్ చేస్తుంది మీ పర్సనే. సో ఆ గిల్ట్, రిగ్రెట్ ఇదంతా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. సో విదిన్ 4 days ఈ పర్సన్ ఇదంతా చెప్తారు. తను మీ దగ్గర ఏవైతే మైండ్ గేమ్స్, గ్యాస్ లైటింగ్, బ్రెడ్ క్రమింగ్ ఇదంతా ఒక ప్లేయర్లా బిహేవ్ చేస్తారు. బట్ దానికి కూడా సారీ చెప్తారు ఈ పర్సన్. ఓకే, సో నెక్స్ట్ ఈ పర్సన్ ఎప్పుడు మీ దగ్గర అన్నీ తీసుకుంటూనే ఉన్నారు. ఫ్రమ్ మనీ ఆర్ ఎనీథింగ్ లైక్ మనీ కానీ ఇంకేదైనా హెల్ప్ కానీ మీరు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్కి. మీ పర్సన్ అడగకపోయినా మీరే హెల్ప్ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ మీరు గివింగ్ మోడ్లో మీరుంటే రిసీవింగ్ మోడ్లో ఈ పర్సన్ ఉన్నారు. సో నౌ దే వాంట్ టు గివ్ యూ సంథింగ్, బట్ ఈ పర్సన్ మీకు గిఫ్ట్ చేసే సిచ్యువేషన్లో కూడా లేరు. దే ఆర్ ఇన్ లాస్. సో ఈ పర్సన్ మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. సో ఏ గిఫ్ట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు దాన్ని బట్టి చూస్తే ఈ పర్సన్ దగ్గర మీ పిక్స్ ఉన్నాయి. ఈ పిక్స్ అన్నిటినీ కొలాజ్ చేసి మీకు ఒక గిఫ్ట్గా పోస్ట్ చేస్తారు. మేబీ మీ బర్త్డే ఆర్ ఎనీ ఒకేషన్ ఏదో ఉంది మీ ఇంట్లో. సో దానికి విష్ చెప్పేటప్పుడు ఈ పర్సన్ అలాంటివి పోస్ట్ చేస్తారు. ఓకే, సో ఇన్ ద జూన్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఇది స్పెసిఫిక్ మెసేజ్, ఇది అందరికీ ఉండదు. ఎవరైతే బ్లాక్ చేశారో రియల్లీ వాళ్ళు జూన్ ఫస్ట్ వీక్లో అన్బ్లాక్ చేస్తారు మళ్ళీ మీ పర్సన్ని. అసలు సిచ్యువేషన్ ఏంటో టెస్ట్ చేద్దామని. సో ఈ పర్సన్ దే విల్ ట్రై టు కమ్ బ్యాక్, బట్ దే నో యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ నౌ. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో లేకపోతే మీరు చాలా చేజ్ చేసేవారు ఈ పర్సన్ని. డిఫరెంట్ నెంబర్స్ నుంచి కాల్స్ చేయడం, మెసేజెస్ చేయడం, సోషల్ మీడియాలో చేజ్ చేయడం ఇదంతా చేసేవారు. కానీ ఇప్పుడు అదేమీ లేదు మీ సైడ్ నుంచి. యూ హ్యావ్ కంప్లీట్లీ చేంజ్డ్. యు ఆర్ నాట్ చేజింగ్ యువర్ పర్సన్. ఓకే, సో ఈ పర్సన్ మళ్ళీ రిటర్న్ అవుదామన్నా మీరు గేట్స్ అన్నీ క్లోజ్ చేసి పెట్టుకున్నారు. యూ ఆల్రెడీ మూవ్డ్ ఆన్. దిస్ ఈజ్ ఫర్ సమ్ ఆఫ్ యూ. సో ఎవరైతే మూవ్ ఆన్ అయిపోయారో ఈ రిలేషన్షిప్ నుండి ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ నుండి ఈ పర్సన్ మళ్ళీ చాలా స్ట్రాంగ్గా ట్రై చేస్తారు మళ్ళీ మీరిద్దరూ ప్యాచప్ అవ్వడానికి. ఓకే, దే విల్ పోస్ట్ సమ్ పిక్చర్స్, సాంగ్స్, కోట్స్ ఆర్ మీరిద్దరూ కలిసి వాచ్ చేసిన మూవీ అలాంటిది ఏదో మీకు గుర్తు చేయడానికి, మీ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది మళ్ళీ మీకు గుర్తు చేయడానికి, అండ్ మీరిద్దరూ ఎంత సిన్సియర్గా ఉండేవారో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కనెక్షన్ ఇదంతా మీకు మళ్ళీ రిమైండ్ చేస్తూ ఉంటారనమాట. సో జూన్ 15th ఆన్వర్డ్స్ మీరు ఒక హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు. బ్లాక్ చేసినా, అన్బ్లాక్ చేసినా ఆర్ అన్బ్లాక్ చేసి మళ్ళీ బ్లాక్ చేసినా అదంతా కూడా బ్లాక్ చేసిన మోడే అవుతుంది. కాబట్టి అన్బ్లాక్లోనే ఉంటాయి ఇక నెంబర్స్ మీ ఇద్దరివి. మీ పర్సన్ బ్లాక్ చేయరు, మీరు బ్లాక్ చేయరు మీ పర్సన్ని. ఓకే, మీకు అలవాటు లేదు, ఎవరినైనా ఈజీగా బ్లాక్ చేసేసే అలవాటు మీకు లేదు. బట్ మీ పర్సన్ కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తే ఎవరైనా వెంటనే ఆ నెంబర్ని బ్లాక్ చేసేస్తూ ఉంటారు. ఓకే, అండ్ మీ పర్సన్కి కమ్యూనికేషన్లో కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పర్సన్ బయట కూడా మేబీ తక్కువ మాట్లాడే పర్సన్. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతూ ఉంటారు. వెరీ డ్రై కమ్యూనికేషన్.
అండ్ వెరీ ఫియర్ఫుల్ పర్సన్ అనమాట. అంటే ఏం మాట్లాడితే ఏం గొడవ వస్తుందో అన్నట్టుగా కంట్రోల్ చేసేసుకుంటూ ఉంటారు. తన ఫీలింగ్స్, ఎమోషన్స్, తన వర్డ్స్ అన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటారనమాట. ఓకే, అండ్ దెర్ ఈజ్ సమ్ అదర్ పర్సన్ ఇన్ దర్ ఫ్యామిలీ హూ ఈస్ కంట్రోలింగ్ దిస్ పర్సన్. ఓకే, సో ఇదంతా ఈ సిచ్యువేషన్ నుంచి కూడా ఈ పర్సన్ ఎగ్జిట్ అయిపోతున్నారు విదిన్ 4 days. ఓకే, దే ఆర్ లీవింగ్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్. ఐ డోంట్ నో, బట్ సంథింగ్ ఈజ్ దేర్. ఈ పర్సన్ లైఫ్లో ఏదో ఉంది. ఈ పర్సన్ చాలా ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ ఇంకా ఏదో ఉంది. నాట్ ఓన్లీ ఫైనాన్సెస్ అండ్ రిలేషన్షిప్స్, సమ్ అదర్ థింగ్ ఏదో ఉంది. అండ్ ఎడిక్షన్స్ ఉన్న ఈ పర్సన్ కూడా ఎడిక్షన్స్ అన్నీ కూడా వదిలేస్తున్నారు. ఓకే, దే ఆర్ కంప్లీట్లీ చేంజింగ్. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది మీ పర్సన్ లైఫ్లో. అండ్ మీ లైఫ్లో చూస్తే మీ లైఫ్లో లాట్ ఆఫ్ అబండెన్స్ అనేది రాబోతుంది. అబండెన్స్ రిలేటెడ్ టు ఫైనాన్సెస్, హ్యూజ్ ఫైనాన్షియల్ గెయిన్స్ ఏవో రాబోతున్నాయి. అండ్ అదొకటే కాదు, మీరు ఎప్పటి నుండో ఈ పర్సన్తో ఒక మ్యారిటల్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు మీరు. సో ఆ డ్రీమ్, ఆ విష్ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతుంది. యు ఆర్ మేనిఫెస్టింగ్ సంథింగ్ అబౌట్ దిస్ పర్సన్. ఆ మేనిఫెస్టేషన్ కూడా నిజం అవ్వబోతుంది. ఇన్ ద డ్రీమ్స్ ఈ పర్సన్ని మీరు చూస్తారు. ఇది అప్పుడప్పుడు చూసేవారు ఈ పర్సన్ని డ్రీమ్స్లో, కానీ ఇప్పుడు డైలీ కనిపిస్తారు ఈ పర్సన్. అండ్ వాట్ ఎవర్ యు ఆర్ మేనిఫెస్టింగ్, ఇట్ ఈస్ కమింగ్ ట్రూ. ఓకే, సో విష్ వైజ్లీ. అండ్ విష్ చేసేటప్పుడు అది కరెక్ట్ విషా కాదా అనేది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, అండ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ బయింగ్ ఎ ప్రాపర్టీ, బయింగ్ న్యూ వెహికల్స్ అండ్ న్యూ జాబ్, న్యూ బిజినెస్. ఇలా మీ లైఫ్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి. అండ్ ఈ పర్సన్కి ఉన్న మేజర్ విష్ ఏంటి అంటే మీ పక్కన మీకు లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అనే కోరిక మాత్రం ఉంది ఈ పర్సన్కి. ఓకే, అండ్ ఇన్ ద ఫ్యూచర్ మీతో కలిసి వర్క్ చేయాలి, మీకు సపోర్టింగ్గా ఉండాలి. మీ రిలేషన్షిప్ ఒక ఇన్స్పైరింగ్ రిలేషన్షిప్ అనమాట. అందరూ మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతారు మీ ఇద్దరిని. మేబీ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరు ఇంకా అంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు. సో ఇదంతా కూడా అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి చాలా కాంప్లిమెంట్స్ అయితే వస్తూ ఉంటాయి మీ ఇద్దరికి. ఓకే, మీరు ఎక్కడైనా పిక్స్ పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో ఈ పర్సన్ ఆ పిక్ పక్కన మీ పర్సన్ పిక్ పెట్టి చూస్తున్నారు మీ ఇద్దరు కపుల్ ఎలా ఉంటుంది అని. అండ్ దే ఆర్ ఇమాజినింగ్ ఎ గ్రాండ్ వెడ్డింగ్ విత్ యూ. ఓకే, బట్ ఈ పర్సన్ చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే చాలా మిమ్మల్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటట్టు చేశారు. అంటే మిమ్మల్ని చాలా మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం అనే విషయం ఈ పర్సన్కి తెలుసు, కానీ ఈ పర్సన్ ఇష్టం లేనట్టుగా జస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగా బిహేవ్ చేసేవారు. బట్ అదంతా కూడా ఇప్పుడు ఆ సిచ్యువేషన్కి కూడా ఈ పర్సన్ అపాలజీ చెప్తారు ఇప్పుడు. ఓకే, అసలు అంత యాక్టింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది, ఈ రీజన్ అంతా చెప్తారు. ఇదంతా ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అని అంటే ఈ పర్సన్ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రమ్ ద బిగినింగ్. మీరు పరిచయం అవ్వకముందే కొన్ని సిచ్యువేషన్స్లో ఉన్నారు ఈ పర్సన్. సో ఆ సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ. ఓకే, సో అది రీజన్ ఏంటి అని అంటే అదొకటే రీజన్ ఉంది. అండ్ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఇన్ నెక్స్ట్ 4 days with apology and proposal. Okay, so this is a general, collective and timeless tarot reading, so just take what resonates. So personal readings, reunion remedies, gemstones, crystals, rudrakshalu and vastu pyramids, and
పౌర్ణమి రీయూనియన్ రిచువల్స్ అండ్ మ్యారేజ్ రిచువల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ స్పిరిచువల్ సర్వీసెస్ ఏమైనా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు 333 with 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పౌర్ణమి రోజు మేము చేసే ఈ మేనిఫెస్టేషన్ మీకోసం మీ వరకు రీచ్ అవ్వాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, సో వీడియో ఇంతటితో వదిలేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.